హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు న్యూ ఛానల్ రేణుకా డైలీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి. ముందుగా 3 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకొని తొక్క తీసేసి మంచిగా తురుముకోండి. ఇలా కాకుండా మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అండి, కాకపోతే అంత టేస్టీగా ఉండదు. ఇలా తురుముకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం తురుముకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత 2 చెంచాల కారం, చెంచాన్నర ఉప్పు వేసుకోండి. వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు కొన్ని మెంతులు వేసుకోండి. దోరగా వేపుకోవాలండి. దోరగా వేపుకొని పక్కకు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పట్టి పెట్టుకోవాలండి. మనం ఆవాలు మెంతుల పొడి అప్పటిదప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో తగినంత ఆయిల్, ఎల్లిపాయలు దంచేసుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి దంచడం వల్ల. తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసి కొంచెం వేపుకోవాలండి. మామిడికాయ తురిమి పెట్టుకున్నాం కదండి, అందులో ఆవాలు మెంతుల పొడి అయితే కొంచెం వేసుకోవాలండి. తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పోపుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మామిడికాయ పచ్చడి ఈజీగా 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిందండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయండి. అలాగే కిడ్స్ కోసం అయితే హెల్దీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.